Hey friends, I am Santhosh-Chary. Welcome back to SS Brand Technology. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో చాలా మంది బ్లాక్ స్క్రీన్ సెట్ చేసుకుంటారు కదా. సో వాళ్ళకైతే ఇవాళ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే నేను బ్లాక్ స్క్రీన్ అన్బాక్సింగ్ చేసి మీకు రివ్యూ చూపిస్తాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే బ్లాక్ స్క్రీన్ అయితే నేను దీన్ని అమెజాన్లో బుక్ చేశాను. సో ఇది కేవలం వచ్చేసి ఏంటి అంటే 350 రూపీస్లో మనకి అమెజాన్లో అవైలబుల్లో ఉంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడికి అయితే పర్చేజ్ చేయండి. ఫ్రెండ్స్ ఇది కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్కే కాకుండా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ స్క్రీన్ ఎవరైతే సెట్ చేసుకోవాలనుకుంటారు యూట్యూబ్ క్రియేటర్స్కి అయితే కూడా మనకి ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను నా స్టూడియో అయితే ఉంటో సో స్టూడియో బ్యాక్గ్రౌండ్ కోసం అయితే దీన్ని అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు లైవ్లోనే అన్బాక్సింగ్ చేసిన తర్వాత రివ్యూ చూపిస్తాను మనకి ఇక్కడ సెట్ చేసి ఏ విధంగా వస్తుంది అవుట్పుట్ అనేది. సో మన ఆలస్యం లేకుండా అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్లాత్ అనమాట. మనకి క్లాత్ అయితే స్మూత్ అయితే చాలా బాగానే ఉంది. సో ఈ సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంది సైజ్ వచ్చేసి. సో బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా నాయిస్ అయితే రావచ్చు అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11 అయితే అవుతుంది, వర్షం వస్తుంది బయట వచ్చేసి. సో కొద్దిగా నాయిస్లో డిస్టర్బెన్స్ అయితే రావచ్చు అనమాట. మనకి సిల్క్ శారీ ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా మనకి క్లారిటీ అయితే మనకి స్మూత్ అయితే బాగానే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో మనకి క్లారిటీ ఏ విధంగా ఉందనేది. సో మనకి ఓవరాల్గా ఇదైతే క్లాత్ అయితే మనకి క్వాలిటీ బాగానే ఉంది. సో ఇప్పుడు దీన్ని అవుట్పుట్లో సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను మనకి సెటప్ అనేది ఏ విధంగా ఉందనేది. సో మన అవుట్పుట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఓవరాల్గా మనం బ్లాక్ కలర్ స్క్రీన్ని మనం బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసామనుకోండి. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో మీకు మధ్యలో చుక్కలు కనబడవచ్చు. బట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ వాడుతున్నారనుకోండి. సో ఖచ్చితంగా మీకు లైట్ ఫోకస్ అనేది 100% ఉండాలి. సో ఇక్కడ ఏంటి అంటే నాకు ఆపోజిట్లో ఓన్లీ 1 ట్యూబ్ లైట్ ఉందన్నమాట, ఎల్ఈడి. కాబట్టి నాకు ఫోకస్ అనేది తక్కువగా వస్తుంది. సో మీరు ఖచ్చితంగా రింగ్ లైట్ రీల్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా రింగ్ లైట్ యూజ్ చేస్తారు. కాబట్టి రింగ్ లైట్ ఉంటేనే మనకి ఎగ్జాక్ట్ ఫోకస్ అనేది సెట్ అవుతుంది అనమాట. సో మీకు ఇప్పుడు లైవ్లోనే రింగ్ లైట్ పెట్టి చూపిస్తాను మీకు ఫోకస్ ఏ విధంగా వస్తుంది అనేది. సో మీరు ఇక్కడ రింగ్ లైట్ చూస్తున్నారు కదా. సో ఈ రింగ్ లైట్ ఏది అంటే మన సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, ఫోకస్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. సో మనకి ఫోకస్ లేదనుకోండి, సో ఫోకస్ లేకపోతే మనకి క్లారిటీ అనేది ఈ విధంగా వస్తుంది. క్లారిటీ అనేది మనకి అస్సలు ఉండదు. సో కాబట్టి ఏంటి అంటే 100% మనకి ఈ విధంగా ఫోకస్ పెట్టామనుకోండి, మీరు రీల్స్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా మీకు ఫ్రంట్లో క్యామ్ పెట్టుకుంటారు కాబట్టి సో అక్కడ నుంచి మీకు ఫోకస్ అనేది 100% ఈ విధంగా వస్తుంది అనమాట. సో కలర్ అనేది ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది. సో కాబట్టి మీరు రింగ్ లైట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. రింగ్ లైట్ యూజ్ చేస్తేనే మీకు అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దీనికి ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది అనమాట. సో లైట్ ఫోకస్ అనేది తక్కువగా ఉంటే అస్సలు సెట్ అవ్వదు. కాబట్టి రింగ్ లైట్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్ అయితే యూజ్ చేయాలన్నమాట. సో మీరు ఈ విధంగా సెట్ చేసుకున్నారు అనుకోండి, రింగ్ లైట్ వచ్చేసి ఈ విధంగా నేను అవుట్పుట్ చేస్తుంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా ఉందో సో ఈ విధంగా కొద్దిగా కార్నర్స్ అనేది చాలా థిక్గా వచ్చేసి సెంటర్లో వచ్చేసి ఏంటి అంటే కొద్దిగా ఫోకస్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది రింగ్ లైట్ యూజ్ చేస్తే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అవుట్పుట్ అనేది మనకి ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. సో చాలా బాగా. సో మనకి స్టూడియో అయితే ఉందో మన స్టూడియో కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తాను అనమాట. సో ఇంప్రూవ్మెంట్ చేసి ఖచ్చితంగా అయితే మనకి అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 350 రూపీస్లో మనకి అమెజాన్లో అవైలబుల్లో ఉంది కాబట్టి సో ఏంటి అంటే మరి అంత చీప్ క్వాలిటీ అయితే లేదనమాట. సో ప్రొడక్ట్ క్వాలిటీ బాగానే ఉంది. మనకి ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగానే ఉంది అనమాట. సో మీకు ఒకవేళ రింగ్ లైట్ లేకున్నా సరే మీకు లైట్ ఫోకస్ అనేది 4 సైడ్స్ నుంచి వచ్చింది అనుకోండి. సో ఎగ్జాక్ట్ మీకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా రింగ్ లైట్ యూజ్ చేస్తారు అనుకోండి, ఖచ్చితంగా మీకు అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. జస్ట్ ఏంటి అంటే ఇప్పుడు స్పెక్స్ ఉన్న వాళ్ళు అయితే రింగ్ లైట్ యూజ్ చేస్తే ఎగ్జాక్ట్ సర్కిల్ అనేది మొత్తం స్పెక్స్లోనే పడుతుంది కాబట్టి సో స్పెక్స్ లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే రింగ్ లైట్ యూజ్ చేయండి. మీకు అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. మనకి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో సో ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్సలెంట్గా సెట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓవరాల్గా ఏంటి అంటే మనకి బ్లాక్ స్క్రీన్కి సంబంధించి అన్బాక్సింగ్ మరియు ఫుల్ రివ్యూ వీడియో అయితే ఇది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఎందుకంటే ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా రకాల అన్బాక్సింగ్ మరియు టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో తీసుకొస్తుంటాను. సో ఓకే, థ్యాంక్ యూ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ సంతోష్ చారీ సైనింగ్ ఆఫ్. జై హింద్. చూస్తూనే ఉండండి SS బ్రాండ్ టెక్నాలజీ.